కేంద్రం నుండి కోటగిరి మరియు రుద్రూర్ మండలాల మీదుగా అక్రమంగా ఇసుకతో నిండిన ట్రాక్టర్లు వెళ్తున్నాయి. మరి ఇసుక ట్రాక్టర్లకున్న ట్రాలీలకు నంబర్లు ఉన్నాయా? ఇసుక ట్రాక్టర్లకు నంబర్లు ఉన్నాయా తెలుసా? రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇచ్చినా అని చెప్తున్నారు. మరి 20 ట్రాక్టర్లకు మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. మరి 20 ట్రాక్టర్లు నడుస్తున్నాయి అక్కడ. ఏ సమయంలో పర్మిషన్ ఇచ్చారు? మరి వేబిల్ పరంగా పర్మిషన్ ఇచ్చారా, లేకుంటే నామకే వాస్తే చెప్పేసి కొట్టుకోండి అని చెప్పారా? అసలు అక్రమంగా నడుస్తున్న ఇసుకకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? వారు మీరు 20 అంటే 100 కొడుతున్నారు. 100 ట్రాక్టర్లు దర్జాగా తీసుకెళ్తున్నారు. కోటగిరి బస్టాండ్ నుంచి రుద్రూర్ బస్టాండ్ నుంచి దర్జాగా సీసీ కెమెరాల ముందు నుంచి వెళ్తున్నాయి. రెవెన్యూ మరి పోలీస్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక్క ట్రాక్టర్ అయినా ఆపిర్రా? సరే, మీరు న్యాయంగానే తీసుకెళ్తున్నారేమో వాళ్ళు. మీరు ఒక్కసారైనా ప్రశ్నించిర్రా? ఎందుకు ఈ విధంగా ట్రాక్టర్లు వెళ్తున్నాయి? 20 ట్రాక్టర్లని 100 ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. మరి ట్రాక్టర్లకు నంబర్లు లేవు, ట్రాలీలకు నంబర్లు లేవు. రేపటి నాడు ఆ ట్రాలీతో యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి పరిస్థితి ఎవరు? వారికి బాధ్యులు మీరే అవుతారా? ఏ రకంగా పర్మిషన్ ఇస్తున్నారు? ఏ ప్రభుత్వ పనులకని వెళ్తున్నాయి? ప్రభుత్వ పనులకే వేసుకుంటున్నారా? అమ్మకాలు జరుపుతున్నారా? కోటగిరి మరి రుద్రూర్ మండల కేంద్రాల్లో ఎన్ని చోట్ల ఉన్నాయి డంపులు? ఇసుక డంపులు లేవా? ఇసుక రవాణా చేసే వాళ్ళు ఎవరో తెలుసు మీకు? ఇసుక మాఫియా గాళ్ళు ఎవరో తెలుసు మీకు? వాళ్ళని కూర్చోబెట్టి కుర్చీలో మాట్లాడతారు మీరు. ఏం నడుస్తుంది? వ్యవస్థ ఎటు వెళ్తుంది? ఇదేనా ప్రజాస్వామ్యపు దేశం? ఎందుకండి అన్యాయం చేసే వాళ్ళను, అక్రమాలు చేసే వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారు? రేపటి నాడు ప్రభుత్వ పనులకంటూ ఇసుక ఉంటుందా? ఈరోజు మీరు అక్రమాలను దర్జాగా నిర్వహిస్తూ ఉంటే రేపటి నాడు ప్రభుత్వ పనుల కోసం ఇసుక ఉంటుందా? మరి ఈ విషయం జిల్లా కలెక్టర్ స్థాయికి తెలుసా? జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిందా? మరి మైన్స్ ఏడీ గారికి తెలుసా? పొతంగల్ అనేది ఒక ఇసుక మాఫియాలా మారింది. దర్జాగా రాత్రి పగలు మొన్న అయితే క్వారీలు మొత్తము టిప్పర్లతో వెళ్తున్నాయి. దర్జాగా బస్టాండ్ ప్రాంగణం నుంచి వెళ్తున్నాయి. మరి పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోరు, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోరు. మరి ఎవరు చెప్పాలా? ప్రజలు ఆపాలనా? ఆపితే వాళ్ళపైన కేసులు చేయరా? రిపోర్టర్లు ఆపితే వాళ్ళపైన కేసులు చేయరా? మీరు ఆపరు, ఆపే వాళ్ళపైన కేసులు చేస్తారు. అంటే అక్రమంగా తరలిస్తూ ఉంటే కూడా చూసి చూడనట్టు ఉండాలి. ఇది న్యాయమో అన్యాయమో ప్రజలు గ్రహించాలా? ఇసుక రవాణా అనేది ఎందుకు జరుగుతుంది? ఇసుక మాఫియా గాళ్ళు ఎందుకు కోట్లలో సంపాదన చేస్తున్నారు? వైట్ షర్టులు వేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. కానీ కష్టం చేసిన వాడేమో ఆడనే ఉంటున్నాడు. వీళ్ళేమో లక్షల కోట్లను సంపాదించేసి రాజుల జీవనం గడుపుతున్నారు. ఇప్పటికైనా అక్రమంగా రవాణా చేసే వాళ్ళను ఆపండి. తహసీల్దార్ గారు, కోటగిరి మరియు రుద్రూర్ పొతంగల్ తహసీల్దార్, మీ ముగ్గురికి విన్నపం ప్రజల తరపున అక్రమంగా రవాణా చేసే వారిని సపోర్ట్ చేయకండి. రాత్రి సమయంలో పెట్రోలింగ్ వెళ్తున్న వాహనాలు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయ్యా పోలీస్ శాఖ అధికారులారా, మీరున్నారనే సమాజం ప్రశాంతంగా నిద్రపోతుంది. మీ ముందు అక్రమంగా ఇసుక ట్రాక్టర్లు వెళ్తూ ఉంటే మీరు అటు చూడకుండా కన్ను తిప్పుకుంటూ ఉంటే ప్రజలకు అంతా అర్థమవుతుంది. వ్యవస్థకు అధికార వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని, ప్రజలకు అధికార వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని బ్రతికించాలని ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరియు మైన్స్ ఏడీ గారు స్పందించాలని కోరుకుంటున్నాను. నేను రిపోర్టర్ ఇర్ఫాన్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.